హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఫ్యామిలీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, నా చేతిలో అమోనియం డైక్రోమేట్ అయితే ఉంది, అంతేకాకుండా వీని చేతిలో ఒక స్కై షాట్ అయితే ఉంది. ఈరోజు ఈ వీడియోలో రెండు క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే వేయబోతున్నాం. ఒకటి వచ్చేసి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇంకోటి వచ్చేసి తీట ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లు ఏంటి అంటే, మీరు అగ్నిపర్వతాన్ని అయితే చూసుంటారు. మేము ఈ వీడియోలో ఈ అమోనియం డైక్రోమేట్ని యూజ్ చేసి ఒక మినీ అగ్నిపర్వతాన్ని తయారు చేయబోతున్నాం. దాంట్లోకి లావా కూడా బయటకు వస్తుంది. అండ్ వీన్ చేతిలో ఉన్న ఈ స్కై షాట్తో ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అంటే, దీంట్లో మనకు స్కై షాట్ షెల్ ఉంటుంది కదా పేలేది, దాన్ని ఆకాశంలో కాకుండా భూమిపైన అయితే వేల్చబోతున్నాం. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ మీరు కనుక ఈ అమోనియం డైక్రోమేట్ని యూజ్ చేసి వాల్కెనో తయారు చేయాలి అనుకుంటే, దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. కొనాలనుకుంటే కొనేసేయండి. ఫస్ట్ నేను కొద్దిగా తీసుకొని 1/2 kg డబ్బా దీంట్లో నుంచి కొంత టెస్ట్ చేసి చూపిస్తా. తర్వాత ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేద్దాం, మొత్తం పోసి అంటి పెడదాం. ఇప్పుడు సగం అయితే వస్తున్నా. బుక్ తరగతి ఎంత ఏందన్నా కారం పొడి అది గట్లుంది. టెస్ట్ ఏం కాదా ఏం కాదురా, చూడు వాసన చూడు. కారం పొడి చూడండి, కారం పొడి లాగా ఉందట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అమోనియం డైక్రోమేట్ ఇది. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో మన మెయిన్ ఛానల్ ఉంటుంది. మేము ఫస్ట్ టైం టెస్ట్ చేసింది. ఈ ఛానల్లో కొత్త ఆడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్లు దాంట్లోనే కూడా చేస్తున్నాము. ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అలాంటిది. సో ఇప్పుడు కొద్దిగంతనైతే గాయస్ దాంట్లో నుంచి బయటకైతే పోసినాం. ఇప్పుడు మీకు అయితే శాంపిల్ లాగా ఈ ఎక్స్పెరిమెంట్ని చూపిస్తా. దీని మధ్యలో అయితే మనం కాకరపుల్ల పెట్టినాం. పేలది కదా, పేలేదు. మళ్ళా భోజనం లావా ఎట్టొస్తుందో బయటకు. భోజనాలు పెట్టినట్టే కూర్చున్నాం దాని ముంగట. అగ్నిపర్వతంలోకి లావా వస్తున్నదా డింపి వస్తుందాగో. ఇదే ఎక్స్పెరిమెంట్. వాల్కెనో లోపల నుంచేలే లావా బయటకు ఎట్లా వస్తుందో మీరు చూడవచ్చు. ఒకవేళ గాయస్ మనం కనుక అమోనియం డైక్రోమేట్ని ఈ విధంగా రియాక్షన్ చేయించినాం అనుకోండి మంటతోని, ఇలాంటి ఒక క్రేజీ రియాక్షన్ అయితే వస్తుందన్నమాట. కడ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ వస్తుంది. మనం 100 grams కూడా పోయలేదు ఆడ. మీరు చూసినట్లయితే ఇంత రియాక్షన్ అయితే వచ్చింది. అదే దీంట్లో దగ్గర 450 grams అవుతుంది, ఇంకెక్కువనే ఉంది. ఆ మొత్తాన్ని మనం ఒకేసారి కాల్చినట్లయితే చూద్దాం ఎంత రియాక్షన్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఇంకొత్తనే ఉన్నది అదే గుడిదే అది. సుశ్రీగా రియాక్షన్. ఇప్పుడు దీంట్లో ఉన్నదాన్ని మొత్తం ఒకేసారి కాల్చి చూద్దాం ఎంత రియాక్షన్ వస్తుందని చెప్పేసి. కాకర పుల్లను అయితే గాయస్ ఈ విధంగా స్టాండ్ లాగా తయారు చేసిన. ఇప్పుడు ఈ స్టాండ్ ఆగాలి కాబట్టి దీని మీద అమోనియం డైక్రోమేట్ని అయితే పోద్దాం. ఆరెంజ్ కలర్లో చూడనీకి భలే కనిపిస్తుంది. పిక్ వా అజ్జా, ఇది ఎంత వస్తుందో ఏమో. అది ముత్తి కదా పోతేనే ఘోరంగా వచ్చింది. దీంట్లో మీరు చూసినట్లయితే ఎంత ఉందో. జింగా అవుతాడా? నేను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, మన పొలంలో కాలుతారు చూడు, అది పొటాషియం, సేమ్ అట్లే అనిపిస్తుంది. స్టార్ట్. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో. ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్. దాని మీద కూర్చోపో ఎక్సైటెడ్. స్టార్ట్ అయిపోయిందిరా. డింపిగా అగ్ని పర్వతాన్ని ఎప్పుడు నేను చూస్తా అనుకున్నావా? ఇప్పుడు చూడిగా. ఎవడో దూరానికి ఏం చూస్తే చేతబడి చేస్తున్నాం అనుకుంటున్నా. అయ్యవ్వా, ఇది రియాక్షన్ అంటే. అమోనియం డైక్రోమేట్ మనకి ఈ విధంగా మొత్తం మండిన తర్వాత ఈ రియాక్షన్ లాగా బయటకు ఏదైతే వస్తుందో ఇది మొత్తం కూడా
కాదు బూడిది బూడిదే సైన్స్ ఫేర్కి ఏదైనా మీరు తయారు చేద్దాం అనుకుంటే సింపుల్గా వాళ్ళకైనా స్ట్రక్చర్ ఇచ్చి దాని లోపలి అమోనియం డైక్రోమేట్ని పోసి దాన్ని అంటిపెట్టారు అనుకోండి ఇది ఈ విధంగా లావాలాగా బయటకు రావడం జరుగుతుంది. నాకు తెలిసి చాలామంది చేస్తూ ఉంటారు ఈ సైన్స్ ఫేర్లో ఈ ప్రాజెక్ట్ని, మీరు కూడా ట్రై చేయవచ్చు. ఇగో ఇది ఆగిపోయిందా రియాక్షన్, ఇంకా సపోర్ట్ వస్తూనే ఉంది, లోపల నడుస్తూనే ఉంది. సక్సెస్ఫుల్గా గైస్ 1/2 kg డైక్రోమేట్ని యూజ్ చేసి మేము తయారు చేసాం ఒక కడి. వాళ్ళకి అదొక పెండకాడే సేమ్ దాని లెక్కనే ఉంది చూడనీకి. అంత అంటుతుంది షేకి, కలర్ అవుతుంది ఇది చెమటతో రియాక్ట్ అయ్యి ఎల్లో కలర్లోకి మారుతుంది, అది గ్రీన్ కలర్లో ఉన్నది. సో ఇది మనం అమోనియం డైక్రోమేట్ని యూజ్ చేసి వాల్కెనో లాగా దాన్ని రియాక్ట్ చేపియగలిగే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది ఒక స్కై షాట్. ఇప్పుడు ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. దీంట్లో నుంచి మనం షెల్ని బయటకు తీసి ఆ షెల్ని అయితే కింద వేలవబోతున్నాం. స్కై షాట్ లోపలి షెల్ కాల్చే ముందు ఫస్ట్ ఒక స్కై షాట్ని అయితే కాల్చి చూపిస్తున్నా, ఎంజాయ్ అయ్యేది. షాన్ రోల్ క్రాకర్ వీడియోస్ చేయక బూమ్. ఫస్ట్ స్కై షాట్ వచ్చేసి గైస్ ఫెయిల్ అయితే అయింది. ఇంకోటి కాద్దాం. 1 2 3 స్టార్ట్. ఓ షెల్ అయింది పైనకు పేలుతుంది. యా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. చూసిగా స్కై షాట్ ఎట్లా వేలిందో, చాలా రోజుల తర్వాత కాల్చిన మస్తు అనిపించింది. ఇప్పుడు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే స్కై షాట్ లోపలి షెల్ని కింద వెళ్తున్నాం. క్రేజీ ఉంటుంది ఎక్స్పెరిమెంట్. అయితే గైస్ గాన్ రాంగ్ అయింది. స్కై షాట్ షెల్ని మనం బయట వేద్దాం అనుకున్నాం కదా, ఆ షెల్ పగిలిపోయి దాని లోపల పైన వేయినాక పేలేటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద అయితే పడ్డాయి. అయినా సరే ఇప్పుడు వీటిని కాలుతాం. స్కై షాట్ షెల్ని కింద కాలుతున్నాం. 1 2 3 అట్టుకుందా. అయ్యా గంతే. ఒకవేళ ఇది పైన వేలుంటే నెక్స్ట్ లెవెల్ వేలుతుండే, బట్ కింద వేల్చినాం కాబట్టి అంత క్రేజీ రియాక్షన్ అయితే రాలేదు. స్కై షాట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, కిందనే మొత్తం అంతా పగిలిపోయింది దాని షెల్. సో ఫైనల్లీ ఇవి ఈరోజు మేము చేసిన 2 క్రేజీ ఎక్స్పెరిమెంట్లు. ఒకటి వచ్చేసి అమోనియం డైక్రోమేట్ని యూజ్ చేసి వాల్కెనో తయారు చేసినాం, ఇంకొకటి స్కై షాట్ షెల్ని అయితే కింద కాల్చినాము. సో వీడియో నచ్చినట్లయితే గైస్ ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.